నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. భుజం నొప్పికి గల కారణాలేంటి, భుజం నొప్పికి మెడ నొప్పికి గల తేడా ఏంటి, సర్జరీ లేకుండా భుజం నొప్పుల సమస్యకు ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎపియోన్ అనేది 3 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు 2000 సర్జరీస్ చేసి మీరు ఉన్నారు. అయితే అసలు ఈ షోల్డర్ పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు షోల్డర్ పెయిన్కి జనరల్గా కారణాలు తెలుసుకునే ముందు షోల్డర్ జాయింట్ ఎలా ఫామ్ అయి ఉంటుంది, షోల్డర్ జాయింట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ చూసినట్టయితే షోల్డర్ జాయింట్ 2 పెద్ద బోన్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇదేమో మన చెయ్యి బోను, ఆమ్ బోను, ఇది ఇక్కడ కనపడుతుండేది. తర్వాత ఈ సైడ్లో కనపడితే పెద్ద బోన్ వచ్చేసి స్కాపుల్ అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉన్న జాయింట్నే మనము షోల్డర్ జాయింట్ అంటే భుజం జాయింట్ అంటాం. ఇది ఈ జాయింట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మన చెయ్యిని ఆల్మోస్ట్ 180 డిగ్రీస్ తిప్పొచ్చు అనమాట. సో బాడీలో ఏ జాయింట్ కూడా లేని మొబిలిటీ ఈ జాయింట్లో ఉంటుంది అనమాట. సో మిగతా జాయింట్లో అంతా 90 డిగ్రీస్, కొన్నిట్లో 40-50 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు చెయ్యి జాయింట్ భుజం జాయింట్ కాబట్టి ఇది మనం 180 డిగ్రీస్ తిప్పొచ్చు. సో ఈ 180 డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి ఈ జాయింట్ని స్టెబిలైజ్ చేయడం కోసము దాని చుట్టూ కొన్ని మజిల్స్ ఉంటాయి అనమాట. ఇది పైన కనపడే ఒక మజిల్, ఈ ముందు కనపడే ఒక మజిల్, ఈ వెనకాల ఇంకొక మజిల్ ఉంటాయి. సో ఈ మజిల్స్ ఎప్పుడైతే నార్మల్ స్టేజ్లో ఉన్నాయో అప్పుడు జాయింట్ బాగుంటుంది, ప్లస్ జాయింట్ నుంచి నొప్పి రాదనమాట. ఇప్పుడు ఈ మజిల్స్లో కానీ ఆ జాయింట్లో కానీ లేదంటే ఈ జాయింట్ ఫామ్ అయిన ఈ 2 బోన్స్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు భుజంలో నొప్పి వస్తుంది. సో ఇప్పటి వరకు భుజంలో నొప్పికి రావడానికి కారణాలు ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో భుజం అరిగిపోతుంది. భుజం అరిగిపోయిన భుజం మధ్యలో జాయింట్లో కార్టిలేజ్ ఉంటుంది అనమాట. ఆ కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే భుజం మూమెంట్ తగ్గిపోతుంది. ఇట్లా చెయ్యి ఎత్తాలంటే కష్టంగా ఉంటుంది, ప్లస్ ఆల్సో కట్కట సౌండ్ వస్తుంది, తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో, ప్లస్ ఆల్సో షుగర్ పేషెంట్స్లో వస్తుంటుంది. సో ఇంకా చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్న వయసులో వచ్చేది, అంటే 20 ఏళ్లలో 30 ఏళ్లలో 40 ఏళ్లలో వచ్చే వాళ్ళలో ఇది జనరల్గా యాక్సిడెంట్స్ వల్ల వస్తుంది, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వస్తుంది. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళ, క్రికెట్ ఆడేవాళ్ళలో షోల్డర్ పెయిన్స్ రావచ్చు అనమాట. ఈ షోల్డర్ పెయిన్ రావడానికి మెయిన్గా కారణం ఏంటంటే ఒకటి షోల్డర్ జాయింట్లోంచి నొప్పి రావచ్చు, ప్లస్ ఆల్సో లేదంటే చుట్టుపక్కల షోల్డర్ జాయింట్ని మెయింటైన్ చేసే మజిల్స్ వన్ రావచ్చు. నేను ఇప్పుడు మజిల్స్ చూపించినట్టు ప్లస్ జాయింట్ చూపించినట్టు. సో వీటిలో ఏది డ్యామేజ్ అయినా, ఏది అరిగిపోయినా కానీ షోల్డర్లో జాయింట్ నుంచి పెయిన్ రావచ్చు. సో షోల్డర్ జాయింట్లో వచ్చే నొప్పిని కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్స్ అన్ని చాలా పెద్దగా ఉంటాయి, ప్లస్ ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అయితే డాక్టర్ గారు, నార్మల్గా భుజం నొప్పికి నార్మల్గా ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉంటాయి? ఎపియోన్లో ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో షోల్డర్ జాయింట్లు జనరల్గా నేను చెప్పినట్టు ఐదర్ జాయింట్ అని అరిగిపోయి ఉండాలి, లేదంటే జాయింట్లో చుట్టూ ఉన్న మజిల్స్లో కానీ దెబ్బతినాలి. సో ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఎప్పుడైనా కానీ షోల్డర్ జాయింట్ పెయిన్తో ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ తీయడమో, ఎక్స్రే తీయడమో, లేదా ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ పెట్టి ఎక్సర్సైజ్ చేపి పంపిస్తుంటారు. సో ఎప్పుడైతే ఇది ముదురుతుందో, అంటే ఈ జాయింట్ పెయిన్ ఆ ట్యాబ్లెట్స్తోనూ చిన్న ఫిజియోథెరపీతో ఎప్పుడైతే అది కంట్రోల్ కాదో అప్పుడు ఏమవుతుందంటే సర్జరీ చేయబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్స్ అవే అనమాట. కాకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, కొత్త ట్రీట్మెంట్ విధానం ఏంటంటే ఫస్ట్ షోల్డర్ జాయింట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు షోల్డర్ జాయింట్ దేనివల్ల ఏర్పడింది, ఏ బోన్స్ మధ్యలో ఏర్పడింది, ప్లస్ ఆల్సో షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ ఎట్లున్నాయి. సో ఐదర్ షోల్డర్ జాయింట్లో అరుగుదలన్నా నొప్పి కారణం ఉండాలి, లేదంటే మజిల్స్ అన్నా ఇవి డ్యామేజ్ అయి ఉండాలి. సో మజిల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆ మజిల్స్కి ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ మజిల్ని ఒక చిన్న స్కానింగ్ ద్వారా మన ఎపియోన్ సెంటర్లో కనుక్కుంటాం అనమాట. ఈ స్కానింగ్లో ఏం తెలుస్తుందంటే ఏ మజిల్ అయితే డ్యామేజ్ అయింది, ఏ మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది. ఇంకొన్ని చిన్న లిగమెంట్స్ ఉంటాయి అనమాట. ఆ లిగమెంట్స్ కూడాను డ్యామేజ్ అయినప్పుడు షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుంది. అది కాకపోతే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ నేను చెప్పినట్టు షోల్డర్ జాయింట్లో ఉన్న స్పేస్ అరిగిపోయినట్టే, దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ మూమెంట్ ఫస్ట్ తగ్గిపోద్ది, దాని తర్వాత సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇప్పటివరకు ఉన్న పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ ప్లస్ ఆల్సో సర్జరీస్ అన్నవి చాలా పాతకాలంవి.
కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ షోల్డర్ జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్ను కనుక్కుంటామో మన ఇపియాన్ సెంటర్లో ఒక స్పెషల్ స్కాన్స్ ఉంటాయి అనమాట. ఈ స్కాన్స్లో మనకు తెలిసేది ఏంటంటే షోల్డర్ జాయింట్ పెయిన్ మజిల్స్ వల్ల వస్తుందా, లిగమెంట్స్ వల్ల వస్తుందా, కార్టిలేజ్ వల్ల వస్తుందా, లేదంటే జాయింట్ వల్ల వస్తుందో ఇది కనుక్కున్న తర్వాత పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ఆ పర్టికులర్ పార్ట్ని కానీ, ఆ జాయింట్ని కానీ, ఆ జాయింట్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ని కానీ కంప్లీట్గా మళ్ళీ ఆ పేషెంట్ ఓన్ బ్లడ్లో ఒక సెల్స్తోనే, బ్లడ్లో ఉన్న సెల్స్తోనే దాన్ని రీజనరేట్ చేస్తాం. దీన్ని రీజనరేటివ్ థెరపీ పద్ధతి అంటారు. ఈ పద్ధతి నీ జాయింట్లోను ప్లస్ ఆల్సో షోల్డర్ జాయింట్లోను, స్పైన్లోను, రిస్ట్ జాయింట్లోను, యాంకిల్ జాయింట్లోను, మడిమలోను ఎక్కడైనా కానీ ఏ లిగమెంట్ కానీ కార్టిలేజ్ కానీ అరిగిపోయినా కానీ పేషెంట్ ఒక ఓన్ బ్లడ్తోనే కొన్ని సెల్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింది, ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ రిలీజ్ చేయడం ద్వారా అవి మళ్ళీ పునరుత్పత్తి చెంది మళ్ళీ ఆ స్ట్రక్చర్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది అనమాట. ఓకేనండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, జంగమయ్యచారి గారు చోటుపల్లి నుంచి మాట్లాడదాం. నమస్కారం అండి జంగమయ్యచారి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, కాల్ కట్ అయినట్టుంది. జగదీశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం జగదీశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు 3 years నుంచి భుజాలు బాగా నొప్పి సార్, లెఫ్ట్ రైట్ రెండు సైడ్ ఉన్నాయి. రెండు భుజాలు నొప్పి? అవును సార్. ఎన్ని రోజుల నుంచి అండి? 3 years నుంచి అండి. 6 months నొప్పి వస్తుంది, మళ్ళీ ఎక్కువ ఆదుగా పని చేస్తే నొప్పి తగ్గుతుంది సార్, లేకపోతే పడుకుంటే మాత్రం బాగా పెయిన్ వస్తుంది సార్. లైక్ చిన్నపిల్లలు కూడా లేపలేకపోతాను సార్. ఇప్పుడు ఏది ఎక్కువ ఉందండి, రైటా లెఫ్టా? ఎక్కువ లెఫ్ట్ వస్తుంది సార్. దెబ్బ ఏమన్నా తగిలిందా? మరి ఏమో సార్, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తగిలింది, ఈ మధ్యలో మాత్రం ఇప్పుడు తగిలేదు. మీ ఏజ్ ఎంత? 32 సార్. 32. సో 32 yearsలో జనరల్గా అంటే ఆయనకి తెలియట్లేదు, 32 yearsలో ఆయనకి ఏం దెబ్బ తగిలినట్టు అనిపించట్లేదు. జనరల్గా మిమ్మల్ని చూస్తుంటే లెఫ్ట్ షోల్డర్లో ఎక్కువ పెయిన్ ఉంది. సో ఏదో ఒక బరువు ఎత్తడం వల్లనో, లేదంటే అబ్నార్మల్ పొజిషన్లో నిద్రపోవడమో, లేదంటే సూట్ కేస్ ఎత్తడమో అప్పుడు మీకు లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉందండి. సో రెండిట్లోనే వస్తుంది. లెఫ్ట్లో ఎక్కువ ఉందంటే ఫస్ట్ ఒక స్కానింగ్ చేయాలి. ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలా. మీరు కానీ వస్తే మీ షోల్డర్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏ పార్ట్ అరిగిపోయింది, ఎక్కడ డ్యామేజ్ అయింది, మోస్ట్లీ మీకు మజిల్సే డ్యామేజ్ అయింది. ఎందుకంటే యంగ్ ఉన్నారు కాబట్టి 32 yearsలో మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. జాయింట్ అరిగిపోవడము, జాయింట్లోంచి నొప్పి రావడము మీరు అన్లైక్లీ, ఎందుకంటే చిన్న ఏజ్ ఉంది కాబట్టి. సో ఏదో తెలియని చిన్న దెబ్బ తగిలి ఉండొచ్చు, లేదంటే అబ్నార్మల్ పొజిషన్స్లో ఏదైనా పని చేస్తుంటారు, దానివల్ల వచ్చి ఉండొచ్చు. మీరు కానీ ఒకసారి విజిట్ చేస్తే మిమ్మల్ని మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ నీట్గా ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన స్కాన్ మన దగ్గరే ఉంటుంది. అది చేసిన తర్వాత మిమ్మల్ని కంప్లీట్గా న్యాచురల్ పద్ధతి ద్వారానే రీజనరేటివ్ థెరపీ తోటి కంప్లీట్గా రికవర్ చేయొచ్చండి. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారండి, చారి గారు చోటుపల్లి నుంచి మాట్లాడదాం. నమస్కారం చారి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం, నాకు కుడి సైడ్ మెడ కింద మేడం. ఓకే, హలో చెప్పండి. సైడ్ మెడ కింద సార్, ఒక 2 years కింద వచ్చింది సార్. ఓకే, 2 years కింద వస్తే మన ఆర్థోపెడిక్ తీసుకున్నా సార్. ఓకే, అప్పుడు ఎంఆర్ఐ తీపిచ్చి మెడకు బరువులు వేసి తగ్గించింది సార్. ఓకే, ఏముంది ఎంఆర్ఐ రిపోర్ట్లో? కొద్దిగా ఇక్కడ నరం ఒత్తుకునే వచ్చింది సార్. అది ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాబ్లం ప్రకారం మీకు సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం ఉంది. అది మెడాను ప్లస్ షోల్డరు పక్కపక్కన ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లో తేడా కనుక్కోవడము కొంచెం క్రిటికల్, అంటే కొంచెం కష్టం అన్నమాట, ట్రిక్కీగా ఉంటుంది. సో జనరల్గా షోల్డర్ పెయిన్ వచ్చిన వాళ్ళు కూడా మెడ అనుకుంటారు, మెడ పెయిన్ వాళ్ళు షోల్డర్ ఉంటే ఎప్పుడన్నా కానీ మెడ, ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఎంఆర్ఐ స్కాన్ అయిపోయింది, నరం ఒత్తుకుంటుందంటే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు మీకు. సో సర్వైకల్ స్పైన్లో చాలా బోన్స్ ఉంటాయి, బోన్స్ మధ్యలో చిన్న డిస్క్స్ ఉంటుంది. ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు పక్కన నరం ఒత్తుకుంటుంటుంది, దానివల్ల మీకు పెయిన్ వచ్చి ఉంటుంది. సో దీనికి కూడాను మనము ఇప్పుడు ఆ పర్టికులర్ ఎంఆర్ఐ చూసిన తర్వాత ఏ నరం అయితే మీకు ఒత్తుకుంటుందో, ఏ నరము ఒత్తుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది ఆ నరం చుట్టూ, ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మిమ్మల్ని కంప్లీట్లీ పెయిన్ రిలీవ్ చేయొచ్చు. ఒకసారి జస్ట్ విజిట్ చేయండి, మనం డీటెయిల్గా డిస్కస్ చేసి మిమ్మల్ని ఎట్లాగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలా చెప్తాం. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారండి, హర్షవర్ధన్ గారు గుడివాడ నుంచి మాట్లాడదాం. నమస్కారం హర్షవర్ధన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్. హలో, చెప్పండి హర్షవర్ధన్.
సార్ యాక్సిడెంట్ అయ్యింది సార్. రైట్ హ్యాండ్ లో షోల్డర్ మీద వెయిట్ అంతా పడి కొంచెం తాడుతో లాగినట్టు సౌండ్ వస్తుంది సార్. ఎన్ని రోజులు అయిందండి? పడి ఒక 2 years అయిపోతుంది సార్. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 36 సార్. ఇప్పుడు చెయ్యి ఎత్తడం నాకు కష్టంగా ఉందా? అంటే ఫ్రీగా పెయిన్ ఏం రావట్లేదు సార్, సౌండ్ వస్తుంది. తాడు లాగితే ఎట్లా వస్తాయి, ఇట్లా రౌండ్ చేస్తుంటే ఓకే రౌండ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది సార్. లెఫ్ట్ ఏం సౌండ్ రావట్లేదు, రైట్ మటుకు సౌండ్ వస్తుంది సార్. బట్ పెయిన్ ఏం లేదు? పెయిన్ ఏం లేదు సార్. మీ మూమెంట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి? ఎట్లా వస్తుంది సార్? అట్లా వస్తుంది. మూమెంట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. తాడు లాగితే ఎట్లా వస్తుంది సార్? సౌండ్ అట్లా వస్తుంది. బాగా ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఈ సౌండ్ రావట్లేదు సార్. ఓకే ఓకే. మీకు 3 years ముందు యాక్సిడెంట్ అయింది, ప్లస్ ఆల్సో పెయిన్ లేదంటే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ సౌండ్ ఎందుకు వస్తుంది అండ్ ఆల్సో మీకు ఒకసారి ఇంజరీ అయింది కాబట్టి ఒకసారి స్కాన్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుకి పెయిన్ లేదు, బట్ ఇంజరీ అయింటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా పెయిన్ రావచ్చు. సో ఒకసారి మీరు కానీ స్కాన్ చేయించుకున్నట్టయితే, ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదా మమ్మల్ని కన్సల్ట్ అయితే మా స్కాన్స్ కానీ చేసిన తర్వాత అర్థమవుతుంది. జనరల్గా ఇప్పుడు మీకు పెయిన్ లేదు, ప్లస్ ఆల్సో మూమెంట్స్ రెస్ట్రిక్షన్ ఎక్కువ లేదు కాబట్టి మీరు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంకా జాయింట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే మటుకు ఒకసారి స్కాన్ చేసుకుంటే అర్థమవుతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు మీరు. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారండి, ఉమాదేవి గారు కర్నూలు నుంచి మాట్లాడదాం. నమస్కారం ఉమాదేవి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఇక్కడ మోకాలు కాడ ఎక్కువ నరం గుంజుతుంది మేడం. ఇది అంతా ఇదంతా ఏ మోకాలమ్మా? ఎడమ చెయ్యి. ఎడమ చెయ్యా మోకాలా? మోకాలే ఎడమ కాలు. ఎంత వయసు మీది? 55 సార్. సో నడవడం కష్టంగా ఉందా? కాలు ఎడమ కాలు. అదే ఎడమ కాలం నడవడం కష్టంగా ఉందా? ఉంది సార్, చాలా గుస్తుంది. సో 55 years కాబట్టి వీడికి జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్. అది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు షోల్డర్ జాయింట్లో కార్టిలేజ్ ఎట్లయితే అరిగిపోద్దో నీ జాయింట్లు కూడా అరిగిపోతాం. 50 years దాటిన వాళ్ళు అరిగిపోతుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో దీనికి కూడాను ఆవిడ కానీ మనల్ని విజిట్ చేస్తే ఎగ్జాక్ట్గా మోకాల్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆవిడకి పెయిన్ వస్తుంది. మోస్ట్లీ గుజ్జు అరిగిపోయి ఉండొచ్చు, లేదా లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో వాటిని కనుక్కొని అది ఏ పార్ట్లో ఎక్కడ అరిగిపోయింది కనుక్కొని ఆవిడ ఓన్ బ్లడ్తోనే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేసి ఆ కార్టిలేజ్లో వేయడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా అది రికవర్ అయ్యి ఆవిడ నొప్పి నుంచి బయటపడవచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? సో ఇంతకుముందు నేను చెప్పినట్టు షోల్డర్ 2 బోన్స్ మధ్యలో షోల్డర్ జాయింట్ ఫామ్ అవుతుంది. దాని చుట్టూ మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, యాక్సిడెంట్ అయినా కానీ, మజిల్స్ ఇంజురీ అయినా కానీ, లిగమెంట్స్ ఇంజురీ అయినా కానీ షోల్డర్ పెయిన్ వస్తుంది. షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే షోల్డర్ మూమెంట్ ఇనీషియల్గా బాగానే ఉంటుంది, తర్వాత స్లోగా షోల్డర్ మూమెంటు తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే షోల్డర్ జాయింట్లోంచి పెయిన్ వస్తుందో పేషెంట్ మూమెంట్స్ తగ్గించేస్తారు. సో మూమెంట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని స్టిఫ్ అవుతాయి. ప్లస్ ఆల్సో షోల్డర్ జాయింట్లో మూమెంట్ లేకపోవడం వల్ల షోల్డర్ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ అరిగిపోతుంది. షోల్డర్ జాయింట్లో ఉన్న చుట్టుపక్కల స్పేసెస్లో ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ బాగా మూవ్ చేయగలిగిన వాళ్ళు స్లోగా తగ్గిపోయి షోల్డర్ కంప్లీట్గా ఇట్లా స్ట్రక్ అయిపోతుంది. సో ఇట్లా స్ట్రక్ అయిపోయిన దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు అనమాట. అంటే షోల్డర్ ఫ్రీజ్ అయిపోవడాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అప్పుడు ఏంటంటే షోల్డర్ మూవ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది జనరల్గా యాక్సిడెంట్ అయిన వాళ్ళలో, షుగర్ ఉన్న పేషెంట్స్లో, ఓల్డ్ ఏజ్లో 60-65 years దాటిన తర్వాత చిన్న ఇంజురీస్ని కానీ మనము అశ్రద్ధ చేస్తే అవి ఎక్కువైపోయి షోల్డర్ మూమెంట్ కంప్లీట్గా అరెస్ట్ అయిపోతుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రీజ్ అయిపోవడం అన్నట్టు షోల్డర్. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, లావణ్య గారు, మాట్లాడదాం. నమస్కారం లావణ్య గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మెడ నొప్పి అండి. చెప్పండి లావణ్య గారు. మెడ నొప్పి అండి నాది. కుడి భుజము మెడ 8 years అవుతుంది. ఓకే, మీకు భుజాల్లో నొప్పి ఉందా, మెడలో నొప్పి ఉందా? మెడ నొప్పి అండి, చెయ్యి లేవలేదు అసలు పైకి. షోల్డర్ లేయడం లేదు. ఓకే, దెబ్బ తగలలేదు ఎప్పుడు? మెడే ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే నరం వస్తుంది. ఓకే, దెబ్బలేం తగలలేదు. దెబ్బ తగలేదు. సో ఈవిడికి కూడాను సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్లా ఉంది. అంటే చెప్పడం ఏంటంటే మెడ నొప్పి అంటున్నారు, నరం ఒత్తుకుంది ఎంఆర్ఐలో. అంటే ఇప్పుడు జనరల్గా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్లో ఎలా ఉంటుందంటే మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా. దాని తర్వాత అది కానీ ట్రీట్ చేసుకోకపోతే ఆ మెడ నొప్పి కాస్త ఆ నరం సప్లై చేసే హ్యాండ్ అంతా వస్తుంది అనమాట. ఇనిషియల్గా షోల్డర్ వరకు రావచ్చు, తర్వాత ఆర్మ్ వరకు రావచ్చు, తర్వాత 4 arm, తర్వాత ఈ ఫింగర్స్ కూడా వెళ్ళి ఆ ఫింగర్స్ అన్నీ నంబ్ అవడము, సెన్సేషన్స్ తగ్గడము, తిమ్మిరిగా ఉండడం ఉంటుంది.
సో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న పేషెంట్స్ కూడాను అశ్రద్ధ చేయకూడదు. ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత పర్టికులర్గా ఎప్పుడైతే నరము కంప్రెషన్ ఉందని తెలిసినప్పుడు మనము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ నరం మీద ఉన్న వాపును తగ్గించుకోవాలి. దీనికి కూడా సర్జరీస్ అవసరం లేదండి. సో సింపుల్ ఇంజెక్షన్స్ ద్వారా కొన్ని స్పెషల్ మెషిన్స్ ఉంటాయి మా దగ్గర. ఆ మెషిన్స్లో ఆ నరాన్ని చూసి ఎక్కడైతే ఎంఆర్ఐలో ఎక్కడైతే కనపడుతుందో దాన్ని మీ పెయిన్తో కొరిలేట్ చేసుకొని ఆ నరం ఏదైతే వాసిందో చూసి ఆ ఇన్ఫ్లమేషన్ చూసుకొని ఎగ్జాక్ట్గా ఒక స్మాల్ ఇంజెక్షన్ తీసుకెళ్ళి ఆ నరం చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేయడంతో మీరు కంప్లీట్గా రికవర్ అవుతారు. ఒకసారి విజిట్ చేయండి. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరెడ్డి గారు, మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే అండి. నాకు ఈ సట్ట విపరీతమైన నొప్పి వస్తుందండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఇదివరకు ఆపరేషన్ చేశారండి. ఓకే, ఎన్నిపోస్ట్ ఇంజక్షన్ చేశారండి. దాని గురించో తెలియదు. మాకు సట్ట చిన్నప్పుడు పనిచేసిన మనల్ని అరుగుపోయిందో మరి తెలియట్లేదు. బాగా పొంగనవట్లేదండి, పనిచేయనవట్లేదు. అసలు చాలా నొప్పి ఉందండి. మీకు నడుములో నొప్పి అంతే కదా? నడుము నొప్పి ఉందండి, సట్ట నొప్పి ఉందండి. అదే అంటే ఎప్పుడైనా ఏమైనా టెస్టులు చేయించుకున్నారా మీరు? టెస్ట్ చేయించుకోలేదండి. మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇన్ని రోజుల నుంచి నొప్పి ఉంది కాబట్టి లంబార్ స్పైన్కి ఒక ఎంఆర్ఐ తీయించుకోండి. అలా వదిలేస్తే ఏ డేంజర్ అన్నా జరగచ్చు. ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకుంటే కరెక్ట్గా అది మజిల్ వల్ల వస్తుందా, నరం వల్ల వస్తుందా, డిస్క్ వల్ల వస్తుందా, బోన్స్ వల్ల వస్తుందా, లిగమెంట్స్ వల్ల వస్తుందో తెలుస్తుంది. అట్లా అశ్రద్ధ చేయకూడదండి మీరు. శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఎంఆర్ఐ తీసుకోండి దగ్గరున్న ఎంఆర్ఐ స్కాన్లో. దాని తర్వాత ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ న్యూరోసర్జన్ కానీ కలవండి. సో కలిసి వాళ్ళతో అడ్వైస్ తీసుకోండి. అట్లా అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఓకే డాక్టర్ గారు, ఈ రీజనరేటివ్ థెరపీ భుజం నొప్పులకు ఎలా సహాయపడుతుంది? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ భుజం నొప్పి వచ్చినప్పుడు భుజంలో ఏ స్ట్రక్చర్ వల్ల నొప్పి వస్తుంది, ఏ మజిల్ వల్ల నొప్పి వస్తుంది, ఆర్ జాయింట్ వల్ల నొప్పి వస్తుందో కనుక్కోవాలా. అది కనుక్కోవడానికి ఒక స్పెషల్ మెషిన్స్ ఉంటాయి మన దగ్గర, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని. సో అది చేసిన తర్వాత ప్రతి పేషెంట్కి ఒక రీజనరేటివ్ థెరపీ ప్రోటోకాల్ ఇస్తాం అనమాట. అంటే ఒక్కొక్క పేషెంట్కి కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గాను మజిల్ డ్యామేజ్ జనరల్గా చాలామందిలో భుజము ఇంజురీ అవడం వల్ల కానీ భుజము ఎక్సెసివ్గా యూస్ చేయడం వల్ల ఆ క్రాక్ అయ్యే మజిల్ వచ్చి ఇదనమాట. ఈ పైన ఉన్న మజిల్ క్రాక్ అవుతుంది. సో దీన్ని సుప్రాస్పైనేటస్ మజిల్ అంటాం. చాలామందికి ఈ మజిల్ క్రాక్ అవడం వల్ల, ఈ సుప్రాస్పైనేటస్ మజిల్ క్రాక్ అవ్వడం వల్ల పేషెంట్కి ఏం జరుగుతుందంటే చెయ్యి ఎత్తడం కష్టంగా ఉంటుంది. సో ఇనీషియల్గా ఎప్పుడైతే ఇట్లా చెయ్యి ఎత్తడం కష్టంగా ఉంటుందో పేషెంట్కి కానీ స్కాన్ చేసినట్టయితే ఈ మజిల్ డ్యామేజ్ ఉంటుంది అనమాట. చాలామంది కూడాను ఈ మజిల్ డ్యామేజ్కి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేసుకుంటుంటారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ అయితే వస్తుందో అది చిన్న ఇంజెక్షన్ ద్వారా పేషెంట్ ఓన్ బ్లడ్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ మజిల్ కానీ కంప్లీట్గా కట్ అయితే సర్జరీకి వెళ్ళడం బెటర్, కానీ పార్షియల్గా కొంచెమే కట్ అవుతుంటాయి కొన్నిసార్లు అటువంటి దానికి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ మజిల్ టేర్ని, ఆ సుప్రాస్పైనేటస్ మజిల్ టేర్ని అది ఎక్కడుందో కనుక్కొని ఆ పార్ట్ని మనం లొకేట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్. సో ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే ఆ మజిల్ క్రాక్ అవ్వడం వల్ల ఆ మజిల్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే ఒక కెమికల్ మీడియా అంతా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఒక చిన్న ఇంజెక్షన్ తోటి ఫస్ట్ అదంతా క్లియర్ చేస్తాం. క్లియర్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ అయిన పార్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే పేషెంట్ దగ్గర కొద్దిపాటి బ్లడ్ తీసుకుంటాం అన్నమాట. ఆ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లోని కొన్ని సెల్స్ని పికప్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేసి ఆ మజిల్ ఎక్కడైతే క్రాక్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వదులుతాం అనమాట. సో అదేం చేస్తుంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ మజిల్ మీదకి వెళ్ళి ఎక్కడైతే టేర్ ఉందో, ఎక్కడైతే డ్యామేజ్ ఉందో దాన్ని కంప్లీట్గా రికవర్ చేస్తుంది అనమాట. అంటే అది దాన్ని మళ్ళీ నార్మల్గా చేసేస్తుంది అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అవి ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఏరియాకి వెళ్ళి దాన్ని నార్మల్ ఎకో స్ట్రక్చర్ నార్మల్గా దాన్ని హీల్ చేసేస్తాయి అనమాట. సో ఇది రీజనరేటివ్. సో ఒక్కొక్క పేషెంట్కి షోల్డర్ అడిసివ్ క్యాప్సులైటిస్ అని షోల్డర్ జాయింట్లో ఉన్న ప్రాబ్లం రావచ్చు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పినట్టు సుప్రాస్పైనేటస్ టేర్ ఉండొచ్చు, బైసెప్స్ అని ఒక మజిల్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఆ బైసెప్స్లో కూడాను టేర్ రావచ్చు. వాటి వల్ల వచ్చిన పెయిన్ని కరెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని స్కాన్ చేసిన తర్వాత దానికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి అది 1 సిట్టింగ్ అవ్వచ్చు, 2 సిట్టింగ్ అవ్వచ్చు, 3 సిట్టింగ్స్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్ అనమాట. దీన్ని చేయడం ద్వారా కంప్లీట్గా ఆ స్ట్రక్చర్ నార్మల్ చేసి ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటున్నది. పెద్ద ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు.
చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మళ్ళీ కంప్లీట్గా ఆ స్ట్రక్చర్ నార్మల్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా యాక్టివిటీస్ మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారండి, సుధాకర్ గారు మాట్లాడదాం. నమస్కారం సుధాకర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం. సార్ డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సుధాకర్ గారు, చెప్పండి. ఇక్కడ మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ నాకు ఒకటి లెఫ్ట్ భుజం నుంచి వెళ్ళి ఈ మోచేయి వరకు ఇందులో ఒక నరం వస్తుంది సార్. అది చాలా అప్పుడప్పుడు చాలా బాగా వస్తుంది. ఇట్లా ఒక 2-3 months నుంచి వస్తుంది. మళ్ళీ సేమ్ ఒక ఈ మధ్యలో వేలు కూడా ఒకటి చాలా పెయిన్ ఉండే 2-3 months నుంచి వెళ్ళి. దెబ్బ తగిలింది ఎప్పుడైనా మీకు? సార్ షోల్డర్కి దెబ్బ తగిలిందా? లేదు సార్, దెబ్బ ఏం తగలలేదు. సో తిమ్మిరి ఉంటుందా చెయ్యి? అలాగే సార్ చెయ్యి తిమ్మిరి ఉంటుందా? తిమ్మిరి ఉండదు సార్. ఓకే, కానీ భుజం నుంచి మోచేయి వరకు వస్తుంది. మోచేయి వరకు మాత్రమే వస్తుంది. అది చెయ్యి రొటేట్ అవుతుంది, చెయ్యి సర్కిల్ దిగుతుంది, ఏమంత పెయిన్ అనిపించదు. ఓకే 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 ఓకే. సో అప్పుడప్పుడు మాత్రం ఏదైనా బరువు లేవట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు మాత్రం ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు భుజం నొప్పి ప్లస్ ఆల్సో సర్వైకల్ స్పైన్, మెడ నొప్పి, ఈ రెండు కొంతమంది పేషెంట్లు కలిపి ఉంటాయి. ఇప్పుడు సుధాకర్ గారికి మోస్ట్లీ షోల్డర్ పెయిన్ అలాంగ్ విత్ సర్వైకల్ స్పైన్ పెయిన్ ఉన్నట్టుంది. ఎందుకంటే బరువు ఎత్తుతున్నప్పుడు పెయిన్ ఉంటుందంటే బేసికల్లీ ఇది షోల్డర్ పెయిన్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి మొత్తం చెయ్యి అంతా పాకుతుందంటే అది సర్వైకల్ స్పైన్ పెయిన్ ఏంటచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పెయిన్ వల్ల మీకు ఎక్కువ నొప్పి వస్తుందో అది కనుక్కోవాలి. అది మీరు వస్తే మిమ్మల్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది భుజం నుంచి వస్తుందా సర్వైకల్ స్పైన్ నుంచి వస్తుందా, రెండు కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years నుంచి మీకు పెయిన్ ఉంది, అది తగ్గట్లేదంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. ఎక్కువ అయినప్పుడు ఇప్పుడు కొంచెం రెస్ట్లో మీకు పెయిన్ లేదు, దాని తర్వాత దానికి కూడా రావచ్చు. సో ఈ రెండు కాంబినేషన్లు కూడా చాలామందికి నొప్పి ఉంటుంది అన్నమాట, భుజంతో పాటు సర్వైకల్ స్పైన్. సో ప్రిడామినెంట్గా ఎక్కడి నుంచి అయితే నొప్పి ఎక్కువ వస్తుందో అది ఫస్ట్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళడం బెటర్ అనమాట. ఒక్కసారి సుధాకర్ గారు విజిట్ చేయండి, చేస్తే మీకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, నవీన్ గారు మాట్లాడదాం. నమస్కారం నవీన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే నవీన్ గారు చెప్పండి. సార్ నాకు నెక్ పెయిన్ ఉంది సార్, బాగా నెక్ పెయిన్ ఎన్ని రోజుల నుంచి? 2 years అవుతుంది. ఓకే, ఎంఆర్ఐ తీయించాను. ఎంఆర్ఐ తీసి అందులో C5C6 డిస్క్ బల్జ్ అని అన్నారు. ఓకే, బాగా చేయి లాగుద్ది, నరం చేయి లాగుతుంది, నరం సౌండ్ లాగేసింది మెడలో. మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మెడిసిన్ వాడుతున్నాను. మెడిసిన్ వాడుతున్నా తగ్గట్లేదు. అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ మెడిసిన్ ఆపుకోవడం మళ్ళీ వచ్చేస్తుంది. వాడినంతసేపు బాగుంటుంది. అదే మీకు జనరల్గా ఎంఆర్ఐ చూసి ఎంఆర్ఐనే నమ్మాల్సిన అవసరం లేదు. మీ పెయిన్ని ప్లస్ ఆల్సో ఎంఆర్ఐని కొరిలేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉండొచ్చు C5C6 కానీ C6C7 కానీ డిస్క్ ప్రొలాప్స్ ఉండి నర్వ్ కంప్రెషన్ ఉండొచ్చు, ప్లస్ ఆల్సో మీకు షోల్డర్ కాంపోనెంట్ కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మందులు వాడుతున్నారు తగ్గట్లేదంటే ఇంకా మందుల కంటే కొంచెం ఎక్స్ట్రా ఏదైనా చేయాల్సి వస్తుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు ఆ డిస్క్ బయటకు వచ్చి నరాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఆ నరం ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది. సో దానివల్ల మీకు కంటిన్యూస్ పెయిన్ వస్తుంది. మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నా తగ్గట్లేదు. సో అదంటే ట్యాబ్లెట్స్ ఇంకా పని చేయవు. మీకు ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడడం వల్ల లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేది ఉంటుంది. అండ్ ఆల్సో లోపల నెక్లో జరుగుతున్న స్పైన్లో జరుగుతున్న ఏదైతే ప్రాబ్లం అయితే ఎక్కువ అవుతుంటుంది. సో దానికి ఒక చిన్న ఇంజెక్షన్ పద్ధతి ఉందండి. ఫస్ట్ ఒకసారి వస్తే కానీ మీరు నీట్గా మీతో డిస్కస్ చేసి అసలు ఎక్కడ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత చిన్న చిన్న ఇంజెక్షన్స్తోనే కంప్లీట్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించి మిమ్మల్ని పూర్తిగా రికవర్ చేయొచ్చు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, బాలరాజు గారు మాట్లాడదాం. నమస్కారం బాలరాజు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి బాలరాజు గారు, చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు కుడి భుజం నొప్పి ఉంది. భుజం నొప్పి ఉంది, ఎన్ని రోజుల నుంచి అండి? ఒక 6 months. బాలరాజు గారు, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి. 6 months నుంచి కుడి భుజం నొప్పి ఉంది. దెబ్బ తగిలిందా? ఏం తగలలేదు సార్. చెయ్యి ఎత్తడం కష్టంగా ఉందా మీకు ఇప్పుడు? అంతా ఫ్రీగానే ఉంది, కానీ ఇంకా ఒక్కోసారి పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, 6 months నుంచి. లేదండి, ఏమైనా టెస్టులు చేయించారా? ఏం లేదు. టెస్టులు కూడా ఏం చేయించలేదు, టాబ్లెట్స్ కూడా వాడడం లేదు.
ఏం వాడాను. అంటే మీరు అంటే అంత అశ్రద్ధ చేయకూడదు. మీకు పెయిన్ అప్పుడప్పుడు వస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న స్కాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు పెయిన్ లేదు, రేపొద్దున ఎలా ఉంటుందో తెలియదు కదా. సో పెయిన్ ఉన్నప్పుడు, అది కూడా 6 months నుంచి ఉన్నప్పుడు కొద్దిగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని స్కానింగ్ చేయడం కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ కలిస్తే అట్లీస్ట్ ఏం జరుగుతుంది లోపల అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు భుజం నొప్పికి మెడ నొప్పికి గల తేడా ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు మనకి 2-3 కాలర్స్ మాట్లాడారు కదండి. మెడ నొప్పి అంటారు, ప్లస్ షోల్డర్ కూడా పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈ రెండు కొంచెం మిక్స్లో కనపడుతుంది అనమాట. ఒకసారి భుజం నొప్పి మెడ నొప్పిలా అనిపించవచ్చు, మెడ నొప్పి భుజంలాగా అనిపించవచ్చు. జనరల్గా మెడ నొప్పి వచ్చిందంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం ఉండొచ్చు, సర్వైకల్ స్పైన్ చుట్టూ మజిల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లిగమెంట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. షోల్డర్ ఏమంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. షోల్డర్ జాయింట్ కానీ, షోల్డర్ని మెయింటైన్ చేసే మజిల్స్ కానీ, చుట్టూ టెండాన్స్ కానీ ఉంటే వాటి వల్ల ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైనా పేషెంట్ మెడ నొప్పి అని వచ్చినప్పుడు ఆర్ షోల్డర్ నొప్పి వచ్చినప్పుడు రెండింటిని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు సర్వైకల్ స్పైన్ని మనము ఇది చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అట్లాగే సర్వైకల్ స్పైన్ పెయిన్ వచ్చినప్పుడు షోల్డర్ని మనము అశ్రద్ధ చేయకుండా రెండింటిని ఎగ్జామిన్ చేయాలి, రెండింటికి సంబంధించిన టెస్ట్లు చేయాలి. అప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ రాంగ్ ఎలా పోతాయంటే షోల్డర్ పెయిన్ అన్నప్పుడు సర్వైకల్ పెయిన్, స్పైన్కి సర్జరీ జరిగినా సర్వైకల్ స్పైన్కి పెయిన్ వచ్చినప్పుడు అది షోల్డర్ అనుకొని షోల్డర్కి చేసినా కూడాను ప్రాబ్లం తగ్గకపోగా ఇంకా కాంప్లికేట్ అవుతుంటాయి. సో అందుకని డాక్టర్గా మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది అంటే పేషెంట్ బాగా క్షుణ్ణంగా పరీక్ష చేసిన తర్వాత అది షోల్డర్ నుంచి వస్తుందా, సర్వైకల్ స్పైన్ నుంచి వస్తుందా, దాని లక్షణాలు ఏంటి, షోల్డర్ స్పైన్కి ఎట్లా లక్షణాలు ఉంటాయి, సర్వైకల్ స్పైన్కి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉందో ప్రాపర్గా ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా రీజనరేటివ్ పద్ధతి ద్వారా కంప్లీట్గా రికవరీ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ రీజనరేటివ్ థెరపీ వల్ల వచ్చే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉన్నాయా? సో రీజనరేటివ్ థెరపీ అనగానే థెరపీని రీజనరేషన్ అంటాం. అంటే ఏ స్ట్రక్చర్ అయితే అరిగిపోయిందో దాన్ని మళ్ళీ మనం నార్మల్గా చేస్తున్నాం, దానికి సర్జరీ ఏం చేయకుండా, దాన్ని ఏం మ్యానిపులేషన్ లేకుండా. సో రీజనరేషన్ అనేది పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తో జరుగుతుంది అనమాట. పేషెంట్కి జాయింట్లో ఏ విధమైనటువంటి కెమికల్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏవి పంపించము, ఓన్లీ పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోనే ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారానే పేషెంట్కి కంప్లీట్ రికవరీ ప్లస్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అనమాట. ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్ని పెడుతున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఇది చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా చేస్తాము. ఆ ఇంజెక్షన్ పెయిన్ కూడా లేకుండా ఉండడానికి లోకల్ అనస్థీషియా ఇచ్చి, ఫస్ట్ అక్కడ మొద్దుబార్చి లోకల్ అనస్థీషియా ఇచ్చి చిన్న నీడిల్ ద్వారా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి అనమాట. ఆ మిషన్స్ ఎగ్జాక్ట్గా మనకి చెప్తాయి ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంది, ఏ పార్ట్కి మనం వెళ్ళాలి, ఏ పార్ట్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేయాలి అన్నది. సో దీనివల్ల ఏంటంటే ఏ విధమైన కాంప్లికేషన్ ఉండదు, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పేషెంట్ వస్తారు, 1-2 hours మాత్రం ఉంటారు, అన్ని ప్రికాషన్స్ ఎక్సర్సైజ్ తెలుసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. రైట్, ఓకేనండి. అసలు భుజం నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇలాంటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.